నటుడు పోసాని కృష్ణమురళి కాసేపట్లో జైలు నుంచి విడుదల కాబోతున్నారు. పోసానికి అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో మరి కాసేపట్లో గుంటూరు జైలు నుంచి పోసాని విడుదల కానున్నారు. ఇకపై నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. నటుడు వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి స్పందన నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు ఫోటోలను మార్పింగ్ చేసి ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా దుర్భాషలాడుతూ పోసాని గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై సిఐడి పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్ పై తీసుకువచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అప్పటి నుంచి ఇక్కడి జైల్లో ఉన్న పోసాని పిటిషన్ దాఖలు చేయడంతో జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఇక 2 లక్షలతో విలువతో ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని, జైలు నుంచి విడుదలైన అనంతరం దేశం విడిచి వెళ్లరాదని, కేసు గురించి ఎక్కడా ప్రకటనలు చేయరాదని షరతులు విధించారు. 4 వారాల పాటు ప్రతి మంగళ గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని తెలిపారు. ఇక సాక్షులపై ఎలాంటి ప్రభావం చూపరాదని, కేసు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు గుంటూరు జైలు నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళి మరికొద్ది సేపట్లో విడుదల కానున్నారు. జామీన్ ఇవ్వడంలో జాప్యం జరగడంతో ఈ లేట్ అవుతుంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే వైసీపీ నేతలు ఉదయం 10 గంటల నుంచే జైలు వద్ద పడిగాపులకు వస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం మాజీ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. పోసాని కృష్ణమురళి ఇప్పటికే చూసుకున్నట్లయితే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చేసిన తర్వాత అతనితో మాట్లాడే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జామీన్ ఇవ్వడంలో జాప్యం జరగడంతో ఈ లేట్ అవుతుందని తెలుస్తోంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం లక్ష రూపాయలు 2 పూచీకత్తులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే వారానికి 2 రోజుల పాటు సిఐడి మంగళగిరికి కార్యాలయానికి వెళ్లి అక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది. షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా చూసుకున్నట్టే ఇప్పటికీ గుంటూరు జైలు వద్ద వైసీపీ నేతలు పడిగాపులు కలుస్తున్నారు. మరికొద్ది సేపట్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పి దీంతో పాటు చూసుకున్నట్టే మీడియాకి చాలా దూరంగా ఉండాలని షరతుల్లో కూడా విధించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు బయటకు వచ్చిన తర్వాత పోసాని మురళిని వైసీపీ నేతలు కలుస్తారు. అనంతరం మాత్రం పోసాని మురళి ఎవరితో మాట్లాడకుండా ఇక్కడికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తాయి. దీంతో పాటు చూసుకుంటే ఈ దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న వైసీపీ నేతలు మాట్లాడే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.